స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే నేను జైలుకి వెళ్ళి మహానాయకుడిని అవుతా, ఎంతో మంది నాయకులందరూ కూడా జైలు నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు. ఇప్పుడేమో చావనైనా చేస్తాను గానీ భయపడేదే లేదా అంటున్నారు. 2 రకాలుగా మాట్లాడుతున్నారు. సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది? ఈయన జైలుకి వెళ్తాడనిపిస్తుందా, లేకపోతే ఇలానే నాంచుతారనిపిస్తున్నారా? జైలుకి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి. ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది, మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఈడీ కానీ అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బీఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ డైరెక్ట్ కాదు. ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు, గీడీ లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు, ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు, మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40 వేల మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే. ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగారు. ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసు, దక్షిణ తెలంగాణ ఆఫీసు అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగానే నీ దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా, మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం, జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇది హైదరాబాద్ రిపోర్ట్. నిమ్స్ ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే
10th 11th ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఓకే. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ వేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 100 సంవత్సరాలు అంటే బతకొచ్చు. ఇగో దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అని ఏదైతుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వాతంత్ర్యం సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరిట ఇరోమ్ ఓటు హక్కును దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా, ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఎన్నికలు ఒకటి ఈసారి ఓటేసేందుకు ముందుకు చట్టం పేరు వీలుంది. ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలు గా మార్చారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటేసే హక్కు ఉండదు అనుకోండి. ఈమె 14 years ఉండదమ్మా. పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే. దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ ఇస్తామైంది హాస్పిటల్. 14 సంవత్సరాలు బతికింది. 14 years 14 సంవత్సరాలు బతికింది. కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడాడు. ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్. ఫేక్ దీక్ష. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ నేను చెప్పాను కదా, ఢిల్లీలో చెప్పాను, ప్రతిసారి చెప్పాను. ఏదైతుందో ఇది నిమ్స్ రిపోర్ట్, ఇది డాక్టర్స్, ఇది ఖమ్మం, అది ఎవ్రీడే ఏం ఫ్లూయిడ్స్ చేసింది. మీరు ఒక చెట్టు కింద అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినా కూడా ఏం దీక్ష ఇది ఫేక్ దీక్ష. కొందరు వాళ్ళ సహచరులు ఇడ్లీ తిన్నాడు, సాయంత్రము రాత్రి కర్డ్ రైస్ తిన్నాడు, అంతా అబద్ధం. ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు. గడ్డం చేసుకోలే అంతే. దాంతో నీరసంగా కనిపించిండు. అదొక డ్రామా. ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు ఈ దీక్ష చేశారు ఆయన 29 నుంచి 9వ తారీఖు వరకు. 29 నవంబర్ అంటే 29, 30, 11 days చేశాడు. 11th కు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 9th డిక్లరేషన్ 2009 9th నాడు ఆమె బర్త్డే నాడు అనౌన్స్ చేసింది. మళ్ళీ అది రివర్స్ అయింది. అయిపోయింది. ఇక్కడ సోనియా గాంధీ గారు, ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు. నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు, నీరసంగా ఉన్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది. డాక్టర్స్ భయపడ్డారు. అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే. తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారికి కేశవరావు గారికి తెలిసిన ఇది బయటకు పొక్కనివ్వలా. అతను ఫ్లూయిడ్ తీసుకుని అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం. ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కదా, సెప్టెంబర్ చనిపోయినాక రోషయ్య గారు అయ్యారు. November 29th 2009 December 9th డిక్లేర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసిచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేది ఒక అనౌన్స్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ 119 పోతే అక్కడ 175 కదమ్మా ఎమ్మెల్యేలు. 170 మంది మొత్తం రాజీనామా, ఎంపీలు రాజీనామా. మేము సమైక్యాంధ్రనే కావాలా. 170 సమైక్యాంధ్ర కోసమే ఎక్కిపించారు. వాళ్ళందరూ రాజీనామా, మంత్రులు గింతులు అంతా రాజీనామా స్పీకర్ కి సమర్పించాడు. జయ ఆంధ్ర అని అక్కడ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి, లేకపోతే హైదరాబాద్ ఒక విధంగా కామన్ క్యాపిటల్ ఉండాలి, కలిసి ఉండాలి, కామన్ క్యాపిటల్ ఉండాలి. దీని మీద ఏదైతుందో ఇతను ఎప్పుడంటే 23 నాడు రివర్స్ అయింది. డిసెంబర్ 23 డిసిషన్ పెండింగ్ పెట్టింది. ఆంధ్రలో ఒత్తిడికి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా. అప్పుడు 20 నాడు ఏమిస్తాడు, మూవ్మెంట్ అవుతా ఉంటే 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటే సీఎం కుర్చీ కోసం ఉద్యమం అన్నాడు. మాది బతుకు తెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటం ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్. మైకులు విరగొట్టే చంద్రబాబు వారం నుండి ఏమైండు, చంద్రబాబు మాయమైపోయిందని చెప్పిండు. వారం నుంచి చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి. చెప్పులు మోయడు కాదు, పార్టీ పెట్టండి, కొట్లాడండి నాలుగు. కానీ
టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన. టీడీపీ తెలంగాణ నాయకులకు టీఆర్ఎస్ అధినేత సూచన. ఈ మాట ఎవరితో అన్నాడు? టీడీపీలతో. టీడీపీ పీఆర్పీ నుండి టీఆర్ఎస్ లో చేరికలు అంటే 4 లక్షల మంది చేస్తా అన్నాడు. అప్పటికి కొన్ని వందల మంది వచ్చారు, 600-700 మంది వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఏది 20 అంటే ఆయన దీక్ష విరమించే వరకు 1 మినిట్ దీక్ష విరమించే వరకు ఆందోళన ఒత్తిడి వల్ల ఏమంటుండు 4 లక్షల మంది చచ్చిన తెలంగాణ పోరాడు. ఆయననేమో దొంగ దీక్ష చేసిండు. ఆయన అల్లుడేమో పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టలేదు, చారాన్ని అగ్గిపెట్ట 25 పైసలు అగ్గిపెట్టలేదు, 1000 రూపాయలు పెట్రోల్ ఉంది. అంటే ఇదంతా డ్రామా. నీ బావ గాని నీ తండ్రి గాని అమాయకులను రెచ్చగొట్టి చంపారు తప్పితే నువ్వు చావవు, నీ నీ తండ్రి చావడు, నీ చెల్లె చావది, నీ అన్నయ్య ఆయన పేరేంది సంతోష్ కుమార్, ఆయన పేరు రాజ్యసభ కదా, మందులు ఇచ్చడానికి రాజ్యసభ చేసిండు కదా, ఆయనకు మందులు కావాలి కదా, దేశమంతా తిరిగితే మందులు టైంకి ఇవ్వాలి, ఆయన రాజ్యసభ చేసిండు, ఆయన 1000 కోట్లు సంపాదించిండు. మీ కుటుంబ సభ్యులు గాని మీ మిత్రులు గాని ఏ ఒక్కడు చావలే. బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో దళితులు దాంట్లో బలైపోయినారు. 1200 మంది 1200 మందికి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తీర్మానం చేసి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి 466 మందిని ఐడెంటిఫై చేశారు. సిగ్గు లేదా నీకు కేటీఆర్? సిగ్గు లేదు? అసెంబ్లీ మొదటి తీర్మానం, నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, మీ నాయన ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ లో మొదటి చర్చనే సంతాప తీర్మానం 1200 మందికి. ఎక్కడ పోయిందా మరి 1200 మంది? వాళ్ళని చంపింది కదా 466 మందికి. వాళ్ళకైనా అందరికి ఉద్యోగాలు 25 లక్షలు ఇచ్చిందా? ఇవాళ శ్రీకాంతాచారి ఆకాశం ఎత్తిండ్రు, మీకోసం బలైపోయిండు. ఆమె తల్లిని ఏం చేసిండ్రు? ఓడిపోయి హుజూర్ నగర్ ఇచ్చిన 2014లో. ఆయారాం గయారాంలకు మంత్రులు చేసిన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.